ఓకే. అండ్ మీ అనుభవంతో చెప్పండి సార్. 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇదంతా అప్పట్లో జరిగినవే. జగన్ గారి హయాంలో ఇప్పుడు మీరు చూస్తున్నవి ఎంతవరకు ప్రజలకి చేరువలో ఉన్నాయంటారు? ఇంకా ఏం జరగాలంటారు? ఎటువంటి మార్పులతో ప్రజలకి వైద్య సదుపాయాలు ఇంకా చేరువ చేయొచ్చంటారు? 108 అనేది ఇప్పుడు అంబులెన్స్ అన్నీ పాడైపోయినాయి. అప్పుడు ఆయన ఒకేసారి అంబులెన్స్లన్నీ కొనాలని వెంటనే ప్రణాళిక సిద్ధం చేసుకుని మొదటిసారి అంబులెన్స్లని కొన్నారు. నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా అమ్మ ఇంటి దగ్గర పడిపోయి అవనగడ్డలో ఫ్రాక్చర్ అయినప్పుడు దేర్ ఇస్ నో 108 అంబులెన్స్. ఇది ఇప్పుడో కాదు, 2005లో ఫ్రాక్చర్ అయితే అది మేము విజయవాడ నుంచి ఇక్కడి నుంచి అంబులెన్స్ తెప్పించుకొని అక్కడి వరకు తీసుకురావాల్సి వచ్చింది. అంటే మన సొంత వాళ్ళకి జరిగినప్పుడు 108 అనేది లేనప్పుడు ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంబులెన్స్ సర్వీస్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన చేసిన 2 గొప్ప పనులు ఆరోగ్యశ్రీ, రెండో గొప్ప పని 108 ఫీజు రియంబర్స్మెంట్. ఈ 3 మర్చిపోలేని పనులు. ఎందుకంటే అంతకుముందు నేను చూసేవాడిని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం ఎమ్మెల్యేలు కీచులు ఆడుకోవటం. మా ఫాదర్నే చూసేవాడిని. మా కోట అయిపోయేది, మాది కొంచెం పూరర్ ఏరియా కాబట్టి ఆయనకు ఒక కోట ఇచ్చేవాడు 10-12 నెలకి. 12 అయిపోతే పక్కన ఎమ్మెల్యేలను అడుక్కోవటం, లేకపోతే నన్ను అడుక్కునేవాళ్ళు, నువ్వు వెళ్ళి ఎవరినన్నా ఆ డాక్టర్ని రికమెండ్ చేయరా. ఆయనేమో మంత్రి, నేనేమో గవర్నమెంట్ ఉద్యోగిని. గవర్నమెంట్ ఉద్యోగిని మంత్రి అడుక్కోవాల్సిన పని లేదు ఎప్పుడు. అంటే ఏంటంటే ఆ పరిస్థితి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరి అవసరం లేకుండా తీసుకొచ్చారు అది ఆరోగ్యశ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏం చేశారంటే ఆ ఆరోగ్యశ్రీ రూపురేఖలనే మార్చేశారు. అంటే ఇంతకుముందు కొన్ని వ్యాధులకే ఆరోగ్యశ్రీ ఉండేది. ఇప్పుడు 1000 రూపాయల పైన ప్రతి ఖర్చు 3000 జబ్బులను ఇంక్లూడ్ చేసి అది 25 లక్షలకు పెంచారు. పెంచడంతో చాలా వరకు వ్యాధులన్నీ కవర్ అయిపోయినాయి. కొన్నిటికి మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉందనుకోండి, పేదవాడికి రావచ్చు, డబ్బున్నోడికి రావచ్చు. అది 3 లక్షల నుంచి 5 లక్షల్లో కాదు మామూలుగా. ఎందుకంటే సర్జికల్ టైం ఎక్కువ అవుతుంది, ఈ ఖర్చులు ఎక్కువ అవుతాయి. అందుకని అవి పెంచడం జరిగింది. దాని వలన చాలామంది బాగుపడ్డారండి.